ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, అమరావతి వాసులకు మరో గుడ్ న్యూస్. ఇంతవరకు అమరావతి రాజధానికి కనెక్టివిటీ సౌకర్యం సరిగా లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క విమర్శలను గమనించినటువంటి ప్రభుత్వం దానికి సరైన చర్యలు తీసుకోబోతా ఉంది. అమరావతి రాజధానిలోని E3 రోడ్డుని 6 లైన్స్ రోడ్డుగా అభివృద్ధి చేయబోతా ఉంది. దానికోసంగా 600 కోట్ల రూపాయలు బడ్జెట్ ని పరిపాలన CRDA సంస్థ అనుమతినిచ్చింది. అతి కొద్ది రోజుల్లోనే విడుదల కూడా చేయబోతా ఉంది రుణాన్ని. దానికోసం అయితే టెండర్లు పిలవాలని చూస్తా ఉన్నారు. E3 రోడ్ని జాతీయ రహదారులకి లింక్ కలిపేందుకు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో 6 లైన్ రోడ్డుగా రాబోతా ఉంది. ఇప్పటికే మనం సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి కొన్ని వీడియోలు చేసుకుని ఉన్నాం. మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర అది ఆగిపోయి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. 7 కిలోమీటర్లు అది కొనసాగిస్తే మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారిని లింక్ కలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 59 మంది రైతుల నుంచి భూమిని సమీకరించడం జరిగింది. మరో 10 మంది నుంచి భూమి తీసుకోవాల్సి ఉంది. అది కూడా పూర్తయిపోతే 1200 కోట్ల రూపాయలతో సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా నేషనల్ హైవేకి కనెక్టివిటీ కాబోతా ఉంది. అమరావతి రాజధాని నుంచి విజయవాడకు, గుంటూరుకి ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారికి 4 ప్రాంతాల నుంచి నేరుగా లింక్ యాక్సెస్ కలవబోతా ఉంది. ఓల్డ్ ముంబై రోడ్ లో కూడా మరో 4 రోడ్లు కలవబోతా ఉన్నాయి. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి విషయానికి వస్తే 5 ప్రాంతాల్లో బ్రిడ్జీలు రాబోతా ఉన్నాయి. కనెక్టివిటీ అయితే ఈజీగా రాబోతా ఉన్నది. ఒకవైపు అమరావతి రాజధాని మీద తాటికొండ మీద రాయలసీమ ప్రాంతానికి 6 లైన్ రోడ్ రాబోతా ఉంది. అది కూడా స్పీడ్ వేగంతో పనులు జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా అమరావతి రాజధానికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ యాక్సెస్ వచ్చే విధంగా హైదరాబాద్ కి ఎలాగైతే 13 ప్రాంతాల నుంచి బయట నుంచి హైదరాబాద్ రావడానికి అవకాశాలున్నాయో అదే విధంగా అమరావతి రాజధానికి కూడా 13 ప్రాంతాల నుంచి అమరావతి రాజధానిలోకి ప్రవేశించడానికి, బయటికి వెళ్లడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో ఒక ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నట్టుగా ఒక వార్త వస్తా ఉంది. ఆ సంస్థ ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఆ వివరాలతో మరో వీడియోలతో మనం కలుద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.